కనిపించని కుట్ర కాదు, కళ్ళ ముందే కుట్ర జరిగింది. మన వేలుగీసి మన కంచెలే పొడిచి తెలంగాణ పల్లెల్లో సిల్లంకల్లం చేసి అప్పుడే యుద్ధం మొదలైంది. నా తెలంగాణ పల్లె చల్లగుండాలని, నా తెలంగాణ స్వతంత్రంగా బతకాలని, నా తెలంగాణ స్వరాష్ట్రంతో సమృద్ధి గట్టిగా ఎవరికి త్యాగాలు చేస్తారో వాళ్లకు జేజేలు ఉంటుందని చెప్పి, అన్నా నువ్వు మా కోసము రాజీనామా చేసినావు తెలంగాణ కోసం, మేము నీ కోసము తెలంగాణ ఉద్యమ జెండాను నిలబెడదామని చెప్పేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మరోసారి దండం పెట్టుకుంటూ జై తెలంగాణ. అన్న కూడా ఇక్కడే ఉంటారు. మధ్యలో మన పెద్దలు చాలా మంది మాట్లాడడానికి వచ్చారు. లాయర్లు వచ్చారు, సుప్రీంకోర్టు నుంచి విద్యార్థులు వచ్చారు. అందరం కలిసి మాట్లాడుకుందామన్నా. మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే రెండు ముచ్చట్లు చెప్పి నేను అసలు కార్యక్రమంలో నేను వెళ్తా. ఎందుకంటే ఓకే 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 మీరు ఏదంటే కదే. నేను ఒక మాట అన్నాను, రెండే మీరు అడిగిన పాట నేను పాడతాను. నేను ఇడిచిపెట్టిపోయిన సంగతి తెలుసు కదా. నేను ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఓడిపోగానే మళ్ళీ ఎన్నికలు రాగానే నడవడానికి నేమన్నా డిఎస్ నకిఎస్ని ప్రాణం ఇస్తారు. ఉద్యమానికి వెన్నుతుంది కదా, ప్రాణం పోయిన పర్వాలేదు, తెలంగాణ పాట నిలబెడదామని వచ్చాను. బట్టి నేను ఎప్పుడు మీ ఆట అయ్యా ఉంటా. కార్యక్రమం ఒక పద్ధతిలో నడుపుకుందామన్నా కాస్త ఓపిక పడితే నేను అప్పుడప్పుడు వస్తా. ఎందుకంటే ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నట్టు అన్న, శత్రువు ఎవడో రాదే, నెత్తునోడు గుద్దుకొని చెప్పాలనిపిస్తున్నది. నాకు తెలుసు ఇందూరు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టిన అమ్ముడు అయ్యే సంస్కృతి వానికున్నది, కానీ అమ్ముడు పోయి సంస్కృతి మనకున్నదానికి నివేదించడానికి మీరు వచ్చి. కాబట్టి మీ దగ్గర కూడా నేను నకరాలు చేస్తే నా సంగతి ఏమైతే నాకు ఎక్కలేదా, డిఎస్ అయింది నాకు తెలియదా. నాలుగు ముచ్చట్లు సీరియస్ సారగా చెప్తానా, నకరాలు చేసినట్టు పొత్తిన దాటడం నాకు ఎక్కే, కానీ ఇంకొక రెండు ముచ్చట్లు చెప్తానా. డిసెంబర్లో 9 నాడు ఒక యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం గురించి నేను ఒక సంగతి చెప్పుకోవాలి. ఈ యుద్ధం గురించి చెప్తే అసలు దేనికోసం ఎన్నిక జరుగుతున్నాయని కూడా రెండు ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఇలా డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వము